డిజిటల్ తరగతులకు హాజరైన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం. పిల్లలు, మీరు ఇంతకుముందు వడ్డీకి సంబంధించినటువంటి సమస్యలు ఎలా సాధించాలి, వడ్డీని ఎన్ని రకాలుగా లెక్కగడతారు, ఇలాంటి విషయాలు నేర్చుకున్నారు కదా. వడ్డీని ముఖ్యంగా రెండు రకాలుగా లెక్కగడతారు. ఒకటి బారు వడ్డీ, రెండవది చక్రవడ్డీ. ఈరోజు మనం చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి వడ్డీకి సంబంధించిన సమస్యలే కాకుండా మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి ఇతర సమస్యలు ఏమైనా సాధించవచ్చా ఒకసారి పరిశీలిద్దాం. దానికంటే ముందుగా చక్రవడ్డీ యొక్క సూత్రాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామా. చక్రవడ్డీకి సూత్రము A = P × 1 + R/100 మొత్తం ఘాతాంకం n. దీనిలో A అంటే టోటల్ అమౌంట్, మొత్తము అని, P అనగా ప్రిన్సిపల్ అమౌంట్, అసలు అని, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అని, n అనగా నంబర్ ఆఫ్ టైమ్ పీరియడ్స్ అంటే కాల వ్యవధుల సంఖ్య అని సూచిస్తుంది. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక సమస్యను ఎలా సాధించాలో చూద్దాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 20,000 రూపాయలను 2% వడ్డీ చొప్పున అప్పు తెచ్చుకొని 3 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ప్రకారం తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత మొత్తం చెల్లించాలి? ఈ సమస్యను మనం చక్రవడ్డీ సూత్రం ప్రకారము సాధించినట్లయితే ముందుగా అందులో ఇచ్చినటువంటి విలువలను గమనిద్దాం. P అనగా అసలు 20,000 రూపాయలు, R వడ్డీ రేటు 2%, n అనగా కాల వ్యవధుల సంఖ్య 3 సంవత్సరాలు, A మొత్తము ఎంత? ఇప్పుడు చక్రవడ్డీ సూత్రంలో ఈ ఇచ్చిన విలువలను ప్రతిక్షేపణ చేసి ఈ సమస్యను ఎలా సాధించాలో ఒకసారి చూద్దామా. ముందుగా A = P × 1 + R/100 మొత్తం ఘాతాంకం n. ఈ సూత్రంలో మనము ఇచ్చిన విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. P విలువ 20,000 × 1 + R విలువ 2/100 మొత్తం ఘాతాంకం 3 = 20,000 × 1 + 1/50 whole ⁻³ = 20,000 × 51/50 మొత్తం ఘాతాంకం 3 = 20,000 × 51/50 × 51/50 × 51/50. దీన్ని కనుక మనము సూక్ష్మీకరించినట్లయితే 21,224 రూపాయల 16 పైసలు వస్తుంది. ఈ విధంగా మనం చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి ఒక సమస్యను ఎలా సాధించాలో తెలుసుకున్నాం కదా. మనం ఇప్పుడు ఈ చక్రవడ్డీ సూత్రాన్ని కేవలం వడ్డీ లెక్కలకే కాకుండా మరి మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యలు ఏవైనా సాధించడానికి ఉపయోగపడుతుందా, ఈరోజు ఆ అంశాన్ని మనం నేర్చుకుందాం. పిల్లలు, ముందుగా ఈ సందర్భాన్ని పరిశీలించండి. ఒక బాలుడు తన రబ్బరు బంతిని 3వ అంతస్తు నుండి కిందికి వదిలినప్పుడు అది భూమిని తాకి పైకి కిందికి ఎగురుచున్నది. మొదటిసారి అది 20 మీటర్ల ఎత్తు ఎగిరినది. తర్వాత ప్రతిసారి 5% ఎత్తు తగ్గుచున్నచో 4వసారి ఎగిరినప్పుడు ఎంత ఎత్తుకు ఎగురుతుంది? పిల్లలు, ఈ సమస్యను కనుక మనం గమనించినట్లయితే చక్రవడ్డీకి ఈ సమస్యకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి విలువలను కనుక మనము చక్రవడ్డీ సూత్రానికి అన్వయించినట్లయితే ఈ సమస్యను ఎలా సాధించవచ్చో ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా ఇందులో ఇచ్చినటువంటి విలువలను చక్రవడ్డీ సూత్రంలోని అంశాలకు ఎలా అన్వయించాలనేది చూద్దాం. P =
బంతి మొదటిసారి ఎగిరిన ఎత్తు 20 మీటర్లు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎత్తులో తగ్గుదల శాతము 5. తగ్గుదల ఉంది కాబట్టి మనము మైనస్లో తీసుకుంటాం కాబట్టి -5. ఎన్ కాల వ్యవధుల సంఖ్య అంటే 4వసారి మనము ఎగిరినప్పుడు ఎత్తు కనుక్కుంటున్నాం కాబట్టి ఎన్ విలువ 4. ఏ విలువ ఎంత మనం కనుక్కోవాల్సింది ఏ. పిల్లలు ఇప్పుడు ఈ సమస్యను చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి ఎలా సాధించాలో ఒకసారి చూద్దామా. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 మొత్తం ఘాతాంకం ఎన్. ఇందులో పి విలువ 20 ఇంటూ 1 + r విలువ -5 బై 100 మొత్తం ఘాతాంకం ఎన్ విలువ 4 కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 - 5/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 - 1/20 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 19/20 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఈ విధంగా దీన్ని విస్తరణ రూపంలో రాసి సూక్ష్మీకరించినట్లయితే ఏ విలువ 16.3 మీటర్లు సమాధానం వస్తుంది. అంటే ఆ బంతి 4వసారి ఎగిరినప్పుడు 16.3 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం మరి ఒక సందర్భాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక రకం బ్యాక్టీరియా ప్రతి సెకనుకి తనలాంటి బ్యాక్టీరియాను 10% ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఆ బ్యాక్టీరియాల సంఖ్య 1000 అయితే 3 సెకండ్ల తర్వాత వాటి సంఖ్య ఎంత అవుతుంది? పిల్లలు ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా తనలాంటి బ్యాక్టీరియాని ప్రతి సెకనుకి 10% ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం దీని యొక్క సంఖ్య 1000 ఉన్నట్లయితే 4 సెకండ్ల తర్వాత ఆ బ్యాక్టీరియా సంఖ్య ఎంత ఉంటుంది అనేది మన సమస్య. ఇప్పుడు ఈ సమస్యను చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి ఎలా సాధించాలో చూద్దామా. ముందుగా ఇచ్చిన విలువలను చక్రవడ్డీ సూత్రంలోని అంశాలకు అన్వయించినట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు 1000 అనగా మొదట బ్యాక్టీరియాల సంఖ్య, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% అనగా బ్యాక్టీరియా యొక్క పెరుగుదల రేటు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనగా 3 సెకండ్ల తర్వాత మనము బ్యాక్టీరియాల సంఖ్య ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఈ ఇచ్చిన విలువలను మనం చక్రవడ్డీ సూత్రంలో ప్రతిక్షేపణ చేసి ఈ సమస్యను ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తంనకు సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 మొత్తం ఘాతాంకం ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి విలువ 1000 ఇంటూ 1 + 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1 + 1/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 11/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఈ రకంగా దీన్ని విస్తరించి సమస్యను సాధించినట్లయితే మనకు ఏ విలువ 1331 వస్తుంది. అంటే ఆ బ్యాక్టీరియాల సంఖ్య 3 సెకండ్ల తర్వాత 1331 ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం చక్రవడ్డీ సంబంధించినటువంటి సూత్రాన్ని ఈ రకమైనటువంటి సమస్యలకు అన్వయించి ఎలా సాధించవచ్చునో నేర్చుకుంటున్నారు కదా. మరి మరొక సందర్భాన్ని ఇప్పుడు మనము పరిశీలిద్దాం. ఒక లోలకం ప్రక్కకి లాగి వదలబడింది. అలా వదిలినప్పుడు అది మొదటిసారి 10 సెంటీమీటర్ల దూరం కదిలింది. తర్వాత ప్రతిసారి అది ముందు కదిలిన దూరంలో 5% తగ్గుతుంది. అయితే 4వసారి కదిలినప్పుడు అది ఎంత దూరం కదులుతుంది? పిల్లలు ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్నది లోలకం. దీనిని ఏ అనే స్థానం నుంచి బి వైపుకు లాగి వదిలినట్లయితే అది సి వరకు కదిలింది. ఈ కదిలిన దూరము 10 సెంటీమీటర్లు. తర్వాత ప్రతి సందర్భంలో అది కొంత దూరాన్ని
తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి మనము 4వసారి కదిలినప్పుడు ఎంత దూరమో కదులుతుందో కనుక్కోవాలి. ఇప్పుడు ఈ సమస్యలో ఇచ్చినటువంటి విలువలను ఒకసారి మనం గుర్తిద్దాం. P = 10 సెంటీమీటర్లు అంటే మొదటిసారి కదిలిన దూరం. R = -5%, అది ప్రతిసారి తగ్గుతున్నటువంటి దూరం యొక్క శాతం. N = 4, అనగా 4వసారి అది కదిలిన దూరం మనం కనుక్కోవాలి కాబట్టి n విలువ 4. A ఎంత? ఇప్పుడు ఈ ఇచ్చిన విలువలను చక్రవడ్డీ సూత్రంలో ప్రతిక్షేపించి ఈ సమస్యను ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తం సూత్రము A = P × 1 + R/100 మొత్తం ఘాతాంకం n. ఇందులో P విలువ 10 × 1 + R విలువ -5 /100 మొత్తం ఘాతాంకం n విలువ 4 = 10 × 1 - 1/20 మొత్తం ఘాతాంకం 4 = 10 × 19/20 మొత్తం ఘాతాంకం 4. దీన్ని విస్తరణ రూపంలో రాసి సాధించినట్లయితే మనకు A విలువ 8.15 మీటర్లు వస్తుంది. అనగా ఆ లోలకము 4వసారి కదిలినప్పుడు 8.15 మీటర్లు దూరం కదులుతుంది అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. చూసారా పిల్లలు? ఇప్పుడు మనం మరొక సందర్భాన్ని పరిశీలిద్దాం. 1000 లీటర్ల సామర్థ్యం గల ఒక నీటి ట్యాంకు కింది భాగంలో ఒక నల్ల బిగించబడి ఉంది. అది ట్యాంకు నుండి నిమిషానికి 4% నీటిని ఖాళీ చేస్తుంది. అయితే 5 నిమిషాల తర్వాత ఆ ట్యాంకులో గల నీటి సామర్థ్యం ఎంత? పిల్లలు, ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నది 1000 లీటర్ల నీరు కలిగినటువంటి ఒక ట్యాంక్. దీనికి అడుగు భాగంలో ఒక నల్ల బిగించబడి ఉంది. ఈ నల్లాను మనము తిప్పినట్లయితే అది నిమిషానికి 5% నీటిని ఖాళీ చేస్తూ ఉంది. ఈ రకంగా 4 నిమిషాల తర్వాత అందులో నీటి సామర్థ్యం ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. పిల్లలు, ఈ సందర్భంలో కూడా మనం చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించవచ్చా? అవును, ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇచ్చిన విలువలను చక్రవడ్డీ సూత్రంలోని అంశాలకు ఎలా అన్వయించవచ్చో చూద్దామా? ఈ ఇచ్చిన సమస్యలోని విలువలను చక్రవడ్డీ సూత్రంలోని అంశాలకు అన్వయించగా ఈ రకంగా వస్తుంది. ఇక్కడ P విలువ 1000 లీటర్లు, R విలువ -4%, n విలువ 5 అయిన A విలువ ఎంత? ఈ విలువలను చక్రవడ్డీ సంబంధించినటువంటి సూత్రంలో ప్రతిక్షేపణ చేసి ఆ సమస్యను ఎలా సాధించాలనేది ఒకసారి పరిశీలిద్దాం. చక్రవడ్డీ ప్రకారం A = P × 1 + R/100 మొత్తం ఘాతాంకం n. ఇందులో P విలువ 1000 × 1 + R విలువ -4 /100 మొత్తం ఘాతాంకం n విలువ 5 = 1000 × 1 - 1/25 5 = 1000 × 24/25 5. దీన్ని విస్తరణ రూపంలో రాసి సూక్ష్మీకరించగా A విలువ 815.4 లీటర్లు వస్తుంది. అంటే 5 నిమిషాల తర్వాత ఆ ట్యాంకులో గల నీటి సామర్థ్యము 815.5 లీటర్ల నీరు ఉంటుంది. ఈ రకంగా మనం చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి కేవలం వడ్డీకి సంబంధించిన లెక్కలే కాకుండా ఇతర సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను కూడా ఎలా సాధించవచ్చో నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మరొక సందర్భాన్ని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఒక టీవీని 20,000 రూపాయలకు కొన్నాడు. దాని విలువ ప్రతి సంవత్సరము 10% తగ్గుచున్నచో 3 సంవత్సరాల తర్వాత ఆ టీవీ విలువ ఎంత ఉంటుంది?
పిల్లలు ఈ సమస్యను మనం చక్రవడ్డీ సూత్రంలోని అంశాలకు అన్వయించి చూడగా పి అంటే టీవీ యొక్క కొన్నప్పుడు విలువ 20,000, ఆర్ ప్రతి సంవత్సరము అది తగ్గుతున్న శాతము 10, ఎన్ అంటే 3 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో కనుక్కుంటున్నాం కాబట్టి ఎన్ విలువ 3, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఈ ఇచ్చిన విలువలను చక్రవడ్డీ సూత్రంలో ప్రతిక్షేపణ చేసి ఈ సమస్యను ఎలా సాధించాలో చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తమునకు సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ పి విలువ 20,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ విలువ -10 బై 100 మొత్తం ఘాతాంకం 3 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 1 మైనస్ 1/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 9/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. ఈ సమస్యను సూక్ష్మీకరించగా మనకు ఏ విలువ 14,580 రూపాయలు వస్తుంది. చూశారుగా పిల్లలు, 3 సంవత్సరాల తర్వాత ఆ టీవీ యొక్క విలువ 14,850 రూపాయలుగా ఉంటుంది. ఈ రకంగా మనం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి ఎలా సాధించవచ్చో నేర్చుకున్నాం కదా. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. చక్రవడ్డీ ప్రకారం మొత్తమునకు సూత్రము ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. చక్రవడ్డీ సూత్రాన్ని కేవలం వడ్డీ లెక్కలు సాధించడమే కాకుండా ఇతర సమస్యలు ఎలా సాధించాలో కూడా నేర్చుకున్నాం. ఉపాధ్యాయులకు ఒక విజ్ఞప్తి. నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి ఎలా సాధించాలో విద్యార్థులకు కొన్ని సమస్యలు బోర్డుపై రాసి వారు సాధించేలా చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న అంశంలో అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. పిల్లలు, మీరు కూడా మీ నిత్య జీవితంలో చక్రవడ్డీ సూత్రాన్ని ఉపయోగించి సాధించే 3 సమస్యలు వడ్డీ లెక్కలు కాకుండా తయారు చేసి మీ గణిత ఉపాధ్యాయుని సహాయంతో చర్చించి సాధించండి. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న పాఠం మీకు చక్కగా అవగాహన అయిందని ఆశిస్తూ మరొక రోజు మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరదాకా సెలవు. మరి ధన్యవాదాలు.